నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అయితే జలవాటాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడికి క్లియర్ కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ సమస్యల పరంపర కొనసాగుతుంది. సో తాజాగా జలశక్తి శాఖకు సంబంధించి సిఆర్ పాటిల్ సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే నీటిపారుదల శాఖ మంత్రులు రెండు రాష్ట్రాలకు సంబంధించి భేటీ ఇప్పుడే కొనసాగింది. సో గంటన్నర పాటు సాగినటువంటి భేటీ ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏపీకి సంబంధించి సింగిల్ ఎజెండాగా బనకచర్లకు సంబంధించి ప్రతిపాదన ఉన్నటువంటి ఎజెండాలో ఉంది. అలాగే దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే నిన్న కూడా లేఖ రాశారు. ఏపీకి సంబంధించి ఏదైతే బనకచర్ల ప్రాజెక్టుకు మేము పూర్తిగా వ్యతిరేకం, దాని నుంచి ఎజెండాలో తొలగించాలని రామకృష్ణ సిఎస్ సంబంధించినటువంటి లేఖ రాసినటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో అంటే అజెండాలో పెట్టవద్దన్నటువంటి ప్రతిపాదన తెలంగాణ నుంచి వినిపించినటువంటి పరిస్థితి. సో తెలంగాణ నుంచి 13 అంశాలతో ఎజెండాలో చాలా కీలకంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు చర్చలు జరిగాయి. జలశక్తి భేటీలో తెలంగాణ 13 అంశాలు, శ్రీశైలం జలాలు వేరే బేసిన్కు తరలించొద్దన్నటువంటి అంశం, అలాగే సమ్మక్క సాగర్ సహా పలు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలన్నటువంటి అంశం, అలాగే కృష్ణా ట్రిబ్యునల్లో టీజీ వాదనలకు ఏపీని ఒప్పించాలని, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనటువంటి ప్రాజెక్టులకు ఏపీ సహకరించాలి, తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి, అలాగే పోలవరం తరహాలోనే ఇచ్చంపల్లికి కేంద్రం నిధులు ఇవ్వాలి తదితర అంశాలతో ప్రధానంగా తెలంగాణ అంశాలు అక్కడ జోడించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువైపు సింగిల్ ఎజెండాగా పూర్తి స్థాయిలో ఏపీ బనకచర్లపైన ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా బనకచర్ల అనేది ఒక కేవలం అక్కడ చూస్తున్నటువంటి కొంతమంది ఒక బడా నేత హామీతోనే అక్కడ కొనసాగుతున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఆయన ప్రతిపాదనగానే చెప్తున్నారు. చాలా వరకు మేధావులు కూడా ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అయినా కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళుతుంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి టీఎంసీలు వృధా సంబంధించి నిన్న కూడా శ్రీరామ్ చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఎక్కడా కూడా నీటి వృధాకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా లేవు. సో ఒక వాటాలు రావాల్సినటువంటి వాటాలు ఏమైనా కనుక బనకచర్లకు హామీ ఇస్తే ఒకవేళ ఒప్పుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది. సో ఆ బేసిల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా నష్టపోతాయన్నటువంటి ప్రతిపాదనలు చెప్పారు. సో ఇవే అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్ మనం కొనసాగిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ నుంచి కత్త మహేష్ గారు జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా ఒకసారి రాజకీయ విశ్లేషకులు పూర్తిగా అసలు బనకచర్ల ఇష్యూ, ప్రధానంగా జలశక్తికి సంబంధించినటువంటి ఈరోజు భేటీలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఒకసారి బ్రీఫ్ తీసుకుందాం. రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారి దగ్గర గురించి. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. చెప్పండి, ప్రధానంగా కీలకంగా జరిగింది భేటీ. ఈరోజు మనకి డిబేట్ కూడా కొంచెం లేటుగా కొనసాగింది. రైట్, చెప్పండి. అంటే ప్రధానంగా తెలంగాణ ఇచ్చినటువంటి అంశాలు అంటే ముందు అసలు ఎజెండాలో పెట్టడానికే తెలంగాణ పూర్తిగా నిరాకరించింది. సో దీన్ని ఏ విధంగా చూడాలి? రాజశేఖర్ గారు, మీకు మిత్రులు కత్తి వెంకటరావు గారికి, అలాగే మిత్రులు రామ్మోహన్ ఏకనాన్ని రామ్మోహన్కి ఆత్మానిస్పేషన్ నమస్కారం. నమస్తే. ఆలస్యమైనా సరే కొంచెం విద్యా పరిజ్ఞానంతో ముందు పోతామనే ఉద్దేశంగానే 15 నిమిషాలు లేట్ అయినా సరే మొదలు పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మనకు తెలిసేంటే నిజంగా సమావేశం జరిగినటువంటి అంశాలపై చర్చించడం సబబు. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి సరైనటువంటి వివరణ ఇవ్వడం అవసరం. ఎస్, కంటిన్యూ చేయండి. ఎందుకంటే సుమారు గంటన్నర పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి త్రిభుజ్ బాబు అవతారంలో కలిశారు. ముఖ్యంగా జూనియర్ అయినా సరే తన శిష్యుడైనా సరే మొదటిగా చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు సన్మానం చేశారు. ఇరువురు కూడా సన్మానించుకున్నారు. అది ఒక మంచి శుభసూచక, ఒక రకంగా మంచి విజయం. పెద్ద ఆయన మొదలు జూనియర్ సన్మానించారు, తర్వాత జూనియర్ వారిని సన్మానించారు. ఇది నిజంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు చాలా ఉంటాయి, పక్క రాష్ట్రాల కానీ పాలివాదం దయాదాలు ఉంటాయి. కానీ దాన్ని పరిష్కరించుకునే వాతావరణం అన్నదమ్ముల మధ్య ఉండాలి. పెద్దన్న పాత్ర చంద్రబాబు ఇచ్చినా, ఇటుపక్కన రేవంత్ రెడ్డి తమ్ముడు పాత్ర ఇచ్చినా కూడా ఇవాళ మంచి పరిణామం జరిగిన చర్చల్లో మనం మనదైన వాడిని వినిపించాం, వాడిని గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కలిసినప్పుడు కూడా ఇదే ఆహ్వానం. కానీ కొనసాగింది. చాలా మంది దుర్మార్గంగా మా పండుగ ఏం తిన్నా ఏం పని కాదు కదా. ఆనాడైనా ఈనాడైనా ఉభయ రెండు రాష్ట్రాలకు ఎట్లా న్యాయం జరగాలని చర్చించారు. కానీ ఇవాళ ఈ బనకచర్ల మీద దాని దుర్మార్గం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఈ మధ్యన దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వ్యతిరేక తీరం వర్షం చెప్పారంటే ఆయన బీజేపీ మహిమానికి వర్షం చెప్పండి. అయినా సరే కేంద్ర తెలంగాణ శాఖలు చాలా కీలకమైన పద్ధతులు వస్తుంటారు. జలవనరులు నిపుణులుగా ఉన్నారు.
ఆయన గత 4 వీడియోలో ఆయన చెప్తున్నారు. మనం గతంలో నేను ప్రతిసారి పేర్కొంటున్న అంశాలు ఆయన విశదీకరించారు. నిన్న మొన్న అయితే ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మన ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ చాలా చేస్తున్న బనకచర్ల వల్ల తెలంగాణకి ఎంత నష్టం ఉంది. ఇవాళ తమ్ముడు తమ్ముడు పేకాడు అన్న అన్నే మనకు పాలు పాలేదు. అంటే తమ్ముడు చిన్నోడు ఇంత మాత్రం ఆ పాడు చిన్నది కాదు కదా. అట్లా ఇవాళ ఈ జలవనరుల మీద సంస్కృతి చర్చలో మొట్టమొదటి అంశం ఏంటంటే బనకచర్లో ఒక అంశం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరగా చెప్పాలంటే దానిలో విజయం సాధించినట్టే అంటున్నారు. నాకు కొంచెం అది సరైన కాదనిపిస్తుంది. బనకచర్ల అనే ప్రాజెక్ట్ ఎక్కడైనప్పుడు దాని తీసుకొచ్చి ఎజెండాలు పెట్టడం, ఆ ఎజెండా మేము వ్యతిరేకిస్తాం రామని చెప్పి సీఎస్ గారు స్వయంగా ఉత్తర్వులు రాసినా సరే అదే మొండి పట్టుదలతో వాళ్ళు ఎత్తుకొస్తున్నారు. కానీ మనం ఏం చేసినాం అంటే తెలంగాణ పరిస్థితి చెప్పిందంటే దీనిలో కొంతవరకు సక్సెస్ అయింది అంటున్నాడు. ఎందుకంటే అయ్యా ఆ సంగతి పక్కన పెడదాం, మాట్లాడవద్దు, ఈ 13 ప్రాజెక్టుల సంగతి ఏంటి అని చెప్పి తెలంగాణలో గతంలో 20 ఏవైతే ప్రాజెక్టు నిర్మిద్దామని అనుకున్నారో పూర్తిగా ఉన్నాయో లేదా పర్మిషన్ రాలేదు, ఫస్ట్ వాడికి పర్మిషన్ ఇవ్వండి అని డిమాండ్ పెట్టింది కదా. పరిస్థితమైంది ఇప్పుడు మొత్తం గాలి ఎక్కడ ఉంది, బంతి కేంద్రం మధ్యలో ఉంది. కేంద్రానికి బనకచర్ల అనే దాని మీద పూర్తిగా బైపాస్ చేసి అంటే ఇష్టం ఉన్నట్టు ఎవరు అంటే దాని ప్రతిపాదన లేకుండానే ఒక నాయకుడు చేయంగా అందరికి వస్తుంది. కూటమి ప్రభుత్వం పరిస్థితులు ఉంది కనుక బీజేపీ కూటమిలో కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు కనుక అది పరిహారం చేసి దీన్ని ప్రయత్నం చేశారు. దానిలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది. అది పక్కన పెట్టే కనుక మేము మాట్లాడాలని చెప్పుకుంటే మాట్లాడి ఇవాళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం పెద్దలు అంటున్నారు. మంచిగా లేదు, ఒకటే నాటుతో పూర్తిగా సమస్యలు పరిష్కారంగా ఒకే నాటుతో పూర్తిగా అవి కాదు, కానీ కలవడం మంచి చేస్తున్నాను. కలవడం వల్ల కొన్ని అడ్వాన్లు పోతాయి. మనం మేము ఎంత వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ గవర్నమెంట్ పూర్తిగా వాటిని వినిపించే అవకాశం ఉంటుంది. బనకచర్ల ఎందుకు కోరుతున్నామని దాని మీద వాటిని వచ్చే అవకాశం ఉంటుంది. కానీ నాకు తెలిసి బనకచర్ల మీద పెద్ద చర్చ జరగలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ బనకచర్ల అంశం ఇంతవరకు ఎక్కడ మనకి మీడియాకి కూడా సమాచారం రాలేదు. బనకచర్ల అనేది క్లియర్ కట్ గా అడ్డుకునేందుకు ఒక రకమైన నిన్న లేఖ రాయటంతోనే దానికి అడ్డుకట్ట పడినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఎజెండాలో కానీ ఒకటి అంటే ప్రధానంగా బనకచర్ల అంశం అనేది కొంతమంది కాంట్రాక్టర్ల కోసమే జరుగుతుంది అన్నటువంటి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి, కొన్ని దినపత్రికల్లో కూడా వచ్చాయి. అంటే దీంట్లో నిజమైన ఉంటారా? ఎందుకంటే జలశక్తి శాఖ మాజీ సలహాదారు నిన్న శ్రీరామ్ కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఎక్కడా కూడా మిగులు జలాల అంశం అనేది ఊహాజనితమే ఏపీ చెప్తున్నటువంటి అంశాలని కొన్ని రకాల వ్యాఖ్యలు వినిపించాయి. ఆయన స్పష్టంగా ఆల్ వాటర్ అంటే ఏంటి, లేకుంటే నికర జలాలు ఏంటి, మిగులు జలాలు మొదటి నుంచి మనం ఆ పాటలు చూస్తున్నారు. మీరు పాత వీడియోలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా మెరిసేదంత బంగారం కాదు, పారేవని మిగులు నీళ్లు కావు, మిగులు జలాలు కావు అని చెప్తున్నారు. అదే విషయాన్ని జలవలని ఇప్పుడు ఆయన చెప్పారు కదా, వాళ్ళకి మిగులు జలాలు లేవు, మిగులు జలాలు ప్రస్తావన ప్రకాశించడం లేదు. మొత్తం 1520 టీఎంసీ కేటాయించి అందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించి 965 టీఎంసీలేమో తెలంగాణకు, ఇంకా దేవుడు 400 టీఎంసీలకు కేటాయించిన ఛత్తీస్గఢ్ వాడుకోవడం లేదు. పైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా వాడుకొని నీళ్ళు మనకు వస్తున్నాయి, అది కిందికి పోతున్నాయి. అంతేందుకు కాళేశ్వరం కూడా వాడుకుంటే మనము కిందికి పోతున్నాయని ఆయన చెప్తున్నారు. ఆయన కాదు చెప్పారు కదా రాయలసీమ నీటి కానీ ఒకటి రైట్ రామ్మోహన్ రావు గారు, గతంలో అంటే ఇన్ని టీఎంసీలు ఉన్నాయి, అన్ని టీఎంసీలు మిగిలిపోతున్నాయి, లేకపోతే దాదాపుగా 2000 టీఎంసీలు అన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా గత ముఖ్యమంత్రి చేశారు, దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. సో దీంట్లో నిజం లేదంటారా? అసలు అట్లా అనలేదు ఆయన. కేసీఆర్ వ్యాఖ్యలు తప్పుదారు పట్టింది. స్పష్టంగా చెప్తున్నాను. కేసీఆర్ ఏంటంటే వేసినుడు బేసరాజు ఉండగానే ఎట్లా వాడుకుందాం, ఇద్దరు ఉభయ కుశల పట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏమన్నారు, మనకు సమస్య లేదు, మా నీళ్ళు మాకు తీసుకుపెట్టాడు, మిగతా మొత్తం మీరు తీసుకుపోండి అన్నాడు. అది కూడా తప్పే. మిగతా మీరు తీసుకుపోండి అంటే మిగతా జలాల వాటా చేయనట్టే కదా, కోరినట్టే కదా. మిగులు జలాలు అంటే కూడా రాజశేఖర్ కాదు, పై రాష్ట్రాలకు అన్నిటికీ హక్కులు వస్తాయి. ఇప్పుడు వెజరశ్రీరామ్ వైట్ బీడ్ అంటున్నాడు, మీరు పై రాష్ట్రాలకు అన్నిటికీ మిగులు జలాలు ఎందుకున్నా అందరికీ హక్కు వస్తుంది. రేవంత్ రెడ్డి గారు తప్ప మాట ఏమంటారు ఏంటంటే మా జలాలు మాకు 960 టీఎంసీలు ప్లస్ 500 టీఎంసీలు కృష్ణాలో మొత్తం 1500 టీఎంసీలు మాకు ఇచ్చేసి ఏమైనా చేసుకోండి వీళ్ళు బ్రాంకెట్ గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి తప్పది. ఒక మాట బేస్టాలి అంటూ ఆనాడు మాట్లాడిన దాంట్లో ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే మనం ఎట్లా చూడాలో ఆనాడు ఇద్దరు ముఖ్యమంత్రులు చేశారు. ఇవాళ మొదటిగా ప్రతిపాదన ముందుకు వస్తుంది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఏం పెట్టిందంటే
ఇష్టంపల్లి నుంచే నీళ్లు తరలించండి అంటున్నది ఇష్టంపల్లి ప్రతిపాదన. ఆనాడు కూడా ఏమన్నారు కేసీఆర్ గారు, తెలంగాణ భూభాగం నుంచి అంటే భూభాగం ఎంత వరకు ఉంది? భద్రాచలం వరకే. భద్రాచలం నుంచి 1 కిలోమీటర్ పోతే ఆంధ్రప్రదేశ్. నాకు చాలా సార్లు కాలేజీలో లెక్చరర్ గా పడ్డాను, లెక్చర్ గా పోతా. 1 కిలోమీటర్ పోగానే ఆంధ్రప్రదేశ్ వస్తుంది, 1 కిలోమీటర్ తెలంగాణ వస్తుంది. భద్రాచలం ఊరు తప్ప మొత్తం పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. దానికి అర్థం చూసుకుంటే భద్రాచలం పైన ఇష్టంపల్లి దగ్గర ఒక ప్రాజెక్టు కట్టి దాని ద్వారా నారాయణ తరలించాలని ప్రతిపాదన ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. కనుక ఆనాడు కేసీఆర్ మాట్లాడినా, ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడినా ఉభయ కుటుంబాలు కావాలని తెలంగాణ హాస్పిటల్ తాకట్టు పెట్టే ప్రశ్న లేదని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు, మేధావులు వ్యతిరేకిస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు గారు తన ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు తేలిపోయింది. ఇవాళ సమావేశం కూడా ఆ చర్చకు రాని సంగతి అనేది బయటపడింది. రైట్, ఒకసారి మనకి బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం బనకచర్ల అనేది తెలంగాణకు ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చే అంశం. సో దీన్ని ఎదుర్కోవడంలో నిన్న లేఖ రాయటం కానీ ఈరోజు ఆ అంశాల్లో ఏవైతే ఆ అజెండాలోనే వద్దు అని చెప్పేటటువంటి విషయాల్లో కానీ ఒక రకంగా రాష్ట్రం సక్సెస్ అయింది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏమంటారు మీరు? ప్రధానంగా గతంలో కేసీఆర్ ఓకే చెప్పారు, రాయలసీమ రత్నాలసీమగా చేస్తారు, ఇన్ని వ్యాఖ్యలు చేసినా కూడా అందులో అజెండాలో ఉండకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ కృషిగానే చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు. మీరేమంటారు? గతంలో కేసీఆర్ మన తెలంగాణ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బట్టగాల్చి మీదేసే పని పనిచేయాలి. కేసీఆర్ గారు ఏమన్నారు, మా వాటా మాకు ఎక్కిన తర్వాత మీరు వాడుకోవడానికి చెప్పినారు, అంతేగాని మాకు తెలంగాణ నీళ్ళు ఇవ్వకుండా మీరు చూసుకోరని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే తెలంగాణ యొక్క అస్తిత్వమే నీళ్లు. కేవలం నీళ్ల కొరకే మనం పోరాటం చేసి ఆ రోజు ఫెయిల్ అయినాయి కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొని మన రాష్ట్రం మనకు వస్తే మన నీళ్లు మనకు వస్తే ఉద్దేశంతోనే నీళ్ల వాటా కొరకు నిధుల వాటా కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఇంత పెద్ద సాధించిన తర్వాత చిన్న ఒక ముఖ్య మెయిన్ కాజ్ అదే. దానికన్నా కేసీఆర్ గారు ఆంధ్రకి ఎందుకు ఒత్తాస అవుతారండి? తప్పు. కాంగ్రెస్ పార్టీ చేసే ప్రచారం అంతా తప్పు ప్రచారం. కేసీఆర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, మా నీళ్లు మాకు వచ్చిన తర్వాత మిగతా మీరు వాడుకుంటే వాడుకోండి అన్నారు. పక్క రాష్ట్రం కాబట్టి ఎట్లా అటువైపు ప్రయాణం చేస్తుంది గోదావరి కాబట్టి వాడుకోమని చెప్పారు, అంతేగాని మా నీళ్ళు ఏం లేకుండా మీరు వాడుకోమని చెప్పలేదు. ముఖ్యంగా ఈ రోజు నేను చెప్పేది కూడా తెలంగాణ అందరి అస్తిత్వం ఇది నీళ్ళ పోరాటం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలో ఈ అంశం పెట్టలేదు కాబట్టి నేను కూడా దానికి వాళ్ళకు శుభాకాంక్షలు వ్యక్తపరుస్తాను. తప్పకుండా ఈ యొక్క చర్చలో ఈ పాయింట్ అనేది ఉండరాదు. బనకచర్ల విషయం లేకుండా మిగతా అంశాలు చర్చిస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు జరిగిన చర్చలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చర్చించారు అనేది రేపు మనకు మీడియా ముఖానికి తెలుస్తుంది కాబట్టి మరి వాళ్ళు పేపర్ ఒకటి చెప్పి లోపల ఇంకోటి చేసిరా అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పైన ఒక అనుమానం ఉంది. కాబట్టి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకవేళ మీకున్నటువంటి ఏవైతే ప్రశ్నలు వినిపిస్తున్నాయో నిన్న లేఖ రాయటం అనేది కూడా నిలువరించే ప్రయత్నం తెలంగాణ అస్తిత్వం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక స్టెప్ తీసుకుంది అనుకోవచ్చు కదా, కేవలం రాజకీయ ఖచ్చితంగా తెలంగాణకు మనకు అనాదిగా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం కొరకే పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్నాం. మన హక్కుల దగ్గర ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మద్దతు తీసుకొచ్చే విషయంలో వారికి ఉన్నటువంటి నీటి పారుదల రంగం పైన అపారమైన అనుభవం ఉంది. ఈ తెలంగాణ భూభాగం పైన పూర్తి అవగాహన ఉంది. రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చిన విషయం మొత్తంగా తెలియకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా వారు సలహాలు తీసుకోవచ్చు. వారు కూడా ఒకవేళ మీరు ప్రత్యక్షంగా అవలోకపోయిన మీడియా ముఖంగా కేసీఆర్ గారు చెప్పిన విషయాలు పాత విషయాలు అవన్నీ ఒకసారి అవలోకన చేసుకోండి, హోంవర్క్ చేయండి. అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడండి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు మన యొక్క హక్కుల కొరకు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. వేరే విషయాలు మాట్లాడినప్పుడు మీ యొక్క స్నేహం దాని గురించి మాట్లాడాలి. కానీ మరి తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కుల విషయంకి వచ్చేసరికి తప్పకుండా పోరాటం చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వినిపిస్తున్నారు రాజశేఖర్ గారు? వినిపిస్తుంది. ఒకసారి రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతిపాదనలు లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కాంట్రాక్టర్ల కోసమే ఏదో ఈ ప్రాజెక్టు కొనసాగుతుంది, లేకపోతే కొంత కమిషన్ 50% ఒక మధ్యవర్తి ఉన్నారు ఆయన, ఇలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎందుకు వస్తున్నాయి అంటారు బయటకి? ఇవి బనకచర్ల వివాదం అనేది చాలా క్లియర్ కట్గా అసలు ఇంతకీ మిగులు జలాలు ఎంత ఉన్నాయి, ఎంత సముద్రంలో కలుస్తున్నాయి, ఇవో క్లియరెన్స్ వస్తే నిజంగా ప్రాజెక్టు చేపట్టాలా లేదనేది అక్కడే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కానీ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి మధ్యలో. అవసరం అంటే మనకు చెడ్డ గెలుపుకొని ఆంధ్రప్రదేశ్ నష్టపోయే అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 2 రాష్ట్రాలు విడిపోయి 15-11 చేస్తున్నాయి. మొదటగా ఇరు రాష్ట్రాలు పాత ఏదైతే విభజన చట్టంలో పేర్కొన్నట్టుగానే అప్పటిదాకా ఉన్న ఆమోదం పొందిన అన్ని పర్మిషన్ బెస్ట్. అప్పటిదాకా కొనసాగుతున్న అన్ని ప్రయత్నాలు పర్మిషన్ తీసుకోవడం బెస్ట్. ఫస్ట్ ఇయర్ పని తెలంగాణలో సామెత పటేల్ పట్టువారి నా పట్టు నుండి ఎట్ట ఉంటారో కొట్టరా మగడా ఉన్నది పరిస్థితి. అంటే ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం మంది కుటుంబ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక పెద్దలు మాకు ఇష్టమవుతారని చెప్పి ఒక ప్రతిపాదన చేయడం వల్ల చంద్రబాబు గారు నష్టపోయారు. అక్కడ పార్టీలు ఒక వైసీపీ అంటే వ్యతిరేకించడం వేరు, కానీ సిపిఐతో సహా కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు, అందరి మేధావులు, అందరు రాజకీయ నాయకులు, అక్కడి మన రాయలసీమ సంఘాలు కూడా తమకు నీళ్లు వస్తాయంటే కూడా రాయలసీమ సంఘాలు కూడా ఈ తప్పు ప్రతిపాదన ఇది పెద్ద ఎత్తున 81,000 కోట్లు అంటే మరో కాళేశ్వరం అవుతుంది. కాళేశ్వరం సంగతి వేరే మాట్లాడుకోవచ్చు, కానీ వాడు అంటున్న మాటలు చెప్తున్నాను. కాళేశ్వరం అవుతుంది, దీనివల్ల 1,50,000 2 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, అది రాష్ట్ర కోట్లు పెట్టుకోవడం చాలా కష్టం అని అనుకుంటూనే చాలా మంది మధ్యవర్తన ప్రతిపాదన చేస్తారు. ఇవాళ బెదర శ్రీరామ్ గారు రెడ్డితో మనం మాట్లాడిస్తాం. వాళ్ళందరూ ఏమంటారు, తెలంగాణ భూభాగం నుంచి గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే తెలంగాణ భూభాగం నుంచి నాగార్జున సాగర్లో నీళ్లు పడేయాలని గుర్తము, దాని ద్వారా శ్రీశైలం నీళ్లను ఇటుపక్క ఇటుపక్క రాయలసీమ పట్టుకోవచ్చు, దక్షిణ తెలంగాణ పట్టుకోవచ్చు. నాగార్జున సాగర్ నీళ్లలో ఎడమ కాలువ తిరువురు దాకా కృష్ణా జిల్లా దాకా పట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకి చెడ్డ ప్రాజెక్టు ఇచ్చిన ఏమంటారు దాన్ని చెన్నై కాకుండా ఉండాలంటే మీరు ఆ ప్రతిపాదన మానుకోండి అంటున్నా. దాన్నే పట్టుబడి చేసి ప్రసక్తి వచ్చింది కదా. ఏమైంది, వాళ్ళ వర్గశాల ప్రతిపాదన మొత్తం పక్కన పెట్టి ఈ తెలంగాణకు పెట్టిన 13 ప్రతిపాదన మొదలుకొచ్చాయి కదా, అసలు చేతులు వచ్చింది. ఇప్పుడు రాయలసీమకి పెన్నా బేసికి తరలించడానికి వీలేదు. కృష్ణా నది జలాలు కూడా తరలించడానికి వీలేదు. పెన్నా బేసిలో ఉన్న రాయలసీమతో అంటున్నారు. అసలు చేతులు వచ్చింది కదా, ఏదో చేయబోతే. రామారావు గారు, ఒకసారి మనకి ఏపీ నుంచి బీజేపీ నేత జాయిన్ అయ్యారు హనుమంతరావు గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. హనుమంతరావు గారు, ప్రధానంగా బనకచర్ల అంశం పట్టుబట్టింది ఏపీ, కానీ ఇక్కడ పూర్తిగా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రాజెక్టుతో. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఒకవేళ నిర్మాణం చేపడితే ఆ బేసిన్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు తెలంగాణకు పూర్తి స్థాయిలో నష్టం జరగబోతున్నటువంటి ప్రతిపాదన ఉంది. సో సింగిల్ ఎజెండాగా ఈరోజు ఏపీ వెళ్ళింది, కానీ దానికి సంబంధించి ఇంకా సమాచారం మనకు రావాల్సి ఉంది. ప్రధానంగా బనకచర్లపై మీరేమంటారు? అంటే బీజేపీ పార్టీ ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి కానీ న్యాయం చేయాలి, మీరేమంటారు? అందరికీ మన ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ మీకు నమస్కారం అండి. ముందుగా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు. ముఖ్యంగా ఈ గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి శివర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రతి సంవత్సరం కూడా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఈ సముద్రంలో కలిసిపోయేటటువంటి మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్ ఈ బనకచర్ల ప్రాజెక్టు తీసుకొచ్చింది. ఈ బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ప్రకాశం, కనిగిరి, రాయలసీమ ప్రాంతాలు కరువుతో వెలవెల్లాడిపోతూ ఉంటాయి. ఇక్కడ సాగు త్రాగునీటి అవసరాలను తీర్చడానికి సుమారుగా 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఇది మిగులు జలాలపై సముద్రంలో కలిసే బదులు ఆ మిగులు జలాలను ఉపయోగించుకోవటం వల్ల తప్పేం లేదనుకుంటున్నాం మేమైతే. రెండోది, ఈ ప్రాజెక్టు గురించి అనవసరంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాయి తప్పితే అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు అభివృద్ధి విషయంలో ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ పోటీ పడుతూ దక్షిణ భారతదేశంలోనే తెలుగు రాష్ట్రాలు భారతదేశానికి ఒక ఆర్థికంగా ఒక వెనుముకలాగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య, తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య అనవసర
అనవసరమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారని మేము అనుకుంటున్నామండి. రెండోది, ఈ బనకచెర్ల వల్ల అసలు రాయలసీమ ప్రాంతం అనేది కరువు కాటకాలకి నిలయం అండి. ఈ సమ్మరు లేకపోతే సమ్మర్ లాంటి సమయంలో చాలా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు తాగునీరు తెచ్చుకునేటటువంటి పరిస్థితి. అలాంటి కరువు ప్రాంతానికి నీళ్ళు ఇస్తానంటే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకసారి ఒక మంచి హృదయంతో వాళ్ళు దీన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి నేను ఈ టీవీ ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నానండి. అంతేకాకుండా హలో ఎస్ హనుమంత్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. హనుమంత్ గారు, ఒకసారి రామ్మోహన్ రావు గారు, కొన్ని అంశాలు మనకు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఏపీకి సంబంధించి మంత్రి నిమ్మల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా అందులో మాట్లాడిన తర్వాత, మీటింగ్ తర్వాత కొన్ని అంశాలు వెల్లడించారు ఆయన. సో నీటి వివాదాలపై ఈ నెల 21 నాటికి కమిటీ ఏర్పాటు అవుతుందన్నటువంటి అంశం కానీ, లేకపోతే హైదరాబాద్లో గోదావరి బోర్డు, అమరావతిలో కృష్ణా బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పినటువంటి పరిస్థితి. అలాగే రిజర్వాయర్ నుంచి కాలువల్లోకి నీళ్లు వెళ్లే చోట్ల టెలిమిలిటరీలు ఏర్పాటు చేయాలని, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చాలా కీలకంగా చెప్పారు. ఇందుకు సంబంధించి నీటి వివాదాలపై త్వరలో కమిటీలు అయిపోతున్నట్లు. సో ఈ కమిటీలు అనేవి సో గతంలో చాలా సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకుంటే గత ముఖ్యమంత్రులు చేయాల్సినటువంటి పని ఇప్పుడు ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే కమిటీలు అనేవి ఒక రకమైనటువంటి సమస్యకు పరిష్కారం చూపించే ముందస్తుగా ఒక కమిటీ అనేది చాలా కీలకం. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? ఎందుకంటే ముఖ్యంగా టెలిమెట్రీ గురించి కేసీఆర్ గారు హయాం నుంచి ఏమంటుందంటే టెలిమెట్రీ ఏర్పాటు చేసి వివాదం పోతే రేపు నాగార్జున ప్రాజెక్ట్ మీద ఇటుపక్క అటుపక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసు పొట్టుకొచ్చారు కదా. మనం అది కాకుండా ఉండాలంటే మిగతా గోదావరి మీద సమస్య లేదు, కృష్ణా మీద టెలిమెట్రీ ఏర్పాటు చేసే విధంగా కృష్ణానదిలో ముఖ్యంగా నాగార్జున శ్రీశైలం అటుపక్క ఆంధ్రప్రదేశ్ ఇటుపక్క తెలంగాణ ఉంది కనుక టెలిమెట్రీ ఏర్పాటు చేసి నాకు తల్లో కదా మనకు ట్యాప్ కనుక 8 మీటర్ల నీళ్ళు వాడుతున్నామో తెలిసినట్టే అది పెడితే బాగుంటుందని. కానీ టెలిమెట్రీ ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళు పెట్టుకుంటే తప్పులు ఎక్కడే వస్తాయి. అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్టి తప్పులు ఎక్కడ వస్తాయి. ఇప్పుడు హనుమంతరావు గారి మీద ఉన్నది బాధ్యత అంతా, అంటే బీజేపీ ఉన్నది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక బీజేపీ ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే టెలిమెట్రీ మిషన్లు వాళ్ళే కొని పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం పెట్టాలి. అప్పుడు ఏమైతే ఎవరి లెక్కలు వాళ్ళు చెప్పడానికి వీలుండదు, ఇద్దరు లెక్కలు సమానం అయితే ఇప్పటిదాకా రిటర్న్స్ గా వాడుతూ అంతేంత వాడుకుంటున్నారు. అంటే రాజశేఖర్ గారు మొన్నటి మీరు కృష్ణానదిలో ఇంకా 132 టీఎంసీ తెలంగాణ వాడుకోవాల్సిన అవసరం ఉన్నది, వాడుకోండి అన్నారు. ఆడ నీదైతే అప్పటికే అయిపోయింది, అక్కడ తీసుకెళ్ళారు. ఏం చేయాలి, వాడుకునే హక్కు ఉండి కూడా తక్కువ వాడుకునే తెలంగాణకి అవకాశం లేకుండా పోయింది కదా. నేను రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవడం చెప్తున్నాను. చేయాల్సింది ఏంటంటే టెలిమెట్రీ ఏర్పాటు చేయడంలో సామాన్య ఇంటర్వ్యూ మొదటి చూసాను నేను ప్రెస్ మీట్. ఈ పక్కన తెలంగాణ వాళ్ళు ఏం చెప్తారో చూస్తాను. టెలిమెట్రీ ఏర్పాటు చేయడం చాలా ఆ పరిస్థితి చేయాలి. నెంబర్ 1. రెండోది కమిటీలు కూర్చోవడం సంప్రదింపు ద్వారానే ఏం జరుగుతుందండి. నేను అందుకని చెప్తున్నాను, రాజీ మార్గం, రాజీ లేకుండా ఏదుండదు. పానా అయితే కొంచెం కోన మనం కొంత పొందాలంటే కొంచెం విడిచిపెట్టాలి తప్పదు. కానీ బీజేపీ స్టాండ్ 2 రాష్ట్రాలు 2 విధాలు తీసుకుంటుంది అని అందరిని ప్రశ్నిస్తున్నాడు. ఏమైందంటే ఇక్కడ బండి సంజయ్ ఏమంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటున్నారు హనుమంతరావు గారు, కానీ అక్కడ మీ దగ్గర అటు పక్కన వైసీపీ వ్యతిరేకిస్తుంది, మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది. మీరు ఒక్కరు తప్ప, అంటే మీరు కూటమి తప్ప మిగతా అన్ని పార్టీలు అన్ని మేధావుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి కదా. ఇది పెద్ద కుంభకోణం కమిటీల కోసమే అని ఏమంటారేం కదా. నేనేమంటే అది కూడా మీరు దృష్టిలో తీసుకోండి. రెండోది మీ తెలంగాణ బీజేపీ మంత్రి ఆయన ఏమంటున్నాడు, కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు మీరు నిర్వహించాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ బొంద పెడతామని ఇలా అంటున్నాడు. మరి జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలి కదా. ఇప్పుడు ఇతర కాంగ్రెస్ పార్టీకి అక్కడ కాంగ్రెస్ పార్టీకి విధానం ఒకటే ఉంది. మొత్తం మీద వాళ్ళు చేసి తప్పంటున్నారు బనకచెర్ల మీద. కానీ బీజేపీ పార్టీకి ఒక విధానం అయితే ఉండాలి కదా. అంటే ఎందుకు మీరు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీతో లేకుండా జాతీయ పార్టీకి చెప్పండి. తెలుగుదేశం కూడా ఏమంటుంది, అంటే ఇద్దరికి న్యాయం చేసుకుంటాం, ఇతర అన్నదమ్ములమే చేసుకుందాం అంటున్నారు కదా. నిధులు చేయాలి హనుమంతరావు మీరు వెదిన శ్రీరామ్ గారు మొన్నటి దాకా జలవనరుల శాఖ సలహాదారుగా ఉన్నాడు కదా. అని ఇంటర్వ్యూ చూడండి హనుమంతరావు గారు. నిధులు చేయాలనే ప్రసక్తే లేదు అంటూ ట్రిబ్యునల్ తీర్పులో కానీ ఎక్కడా లేదు. కేవలం వాడుకోకపోతే తీసుకొచ్చి 400 టీఎంసీలు హనుమంతరావు గారు కేటాయించారు, కానీ వాడుకునే తీర్పు లేదు. వాళ్ళు విడిచిపెడుతున్నారు. రెండోది ఏమైతుంది, మన మహారాష్ట్ర, ఒరిస్సా,
మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో సహా ఈ అన్ని రాష్ట్రాల కేటాయించిన నీళ్ళే కిందికి పోతున్నాయి. ఒక మాట చెప్తాను, 3,300 టీఎంసీలు యావడే 45 లెక్కలు తీసుకున్నాం. నేను పూర్తిగా దాని మీద అవగాహన చెప్తున్నాను. 45 ఏళ్ల క్రితం లెక్క తీసుకుంటే 3,300 టీఎంసీలు సగటు. కనుక మహారాష్ట్రకు, కర్ణాటక, మన ఛత్తీస్గఢ్ కు, మధ్యప్రదేశ్ కు, ఒడిశాకు, తెలంగాణకు కేటాయించడానికి కోల్కాదా మీకు వచ్చేది మొత్తం కేటాయింపులు అంతే ఉన్నాయి. కేటాయింపుల తగ్గట్టు నీళ్లు వాడుకోవడం లేదు కనుక తీరిపోతున్నాను నేను. అంటే ఎంత మెరిసేదంతా బంగారం కాదు, వాడేవి మిగులు జనం అస్సలు కావు. వాదనే తప్పు, మిగులు జనాలు వాడుకుంటామనే వాదనే తప్పు. మీరు చేయాల్సిన పని ఏంటంటే మొదలు కనీసం తెలంగాణకు ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఉన్నది కదా, తెలంగాణకు ఏవైతే మంజూరైనాయో, ఏవైతే పథకాలు గతంలో ఆల్రెడీ విభజన చట్టానికి ముందున్నాయో, విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు హనుమంతరావు గారు. ఏమనంటే ఇప్పటిదాకా జూన్ 2 వరకు ఏవైతే అమల్లో ఉన్న పథకాలకు అన్నిటికీ పర్మిషన్ గ్రాంటెడ్, మీరు చేసుకోవచ్చు. పరస్పరం వ్యతిరేకించు కదా. కాళేశ్వరాన్ని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు కదా, అప్పుడు ఇప్పుడు మాట్లాడలే కదా. చంద్రబాబు నాయుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యతిరేకించారు, కాళేశ్వరం ఉపయోగంలోకి రాలేదు. సీతారామ ప్రాజెక్టు కానీ ఎక్కడ మొన్న చంద్రబాబు మాట్లాడుతూ కాళేశ్వరం మీరు ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు నేను ఎప్పుడైనా వ్యతిరేకించానని మాట్లాడారు ఆయనే. నేను చెప్పానా, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాగితాలతో సహా చూపించాడు. ఏం చూపించాడు? ఏమని? చంద్రబాబు నాయుడు రాసిన లెటర్ చూపించాడు కదా, ఇంకంతకంటే ఏం కావాలి ఆధారం. ఇప్పుడు 2 కళ్ళ సిద్ధాంతం అని 2 రకాల నష్టపోతారు వాడు అంటున్నాను నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ వాదన కరెక్ట్ కాదు. మిగులు జనాలనే లెక్కన లేదని వెదేశ్వరామ్ గారు చెప్తుంటే మిగులు జనాలనే మాట్లాడిస్తారు. అంటే కూటమిలో ఉన్న 3 పార్టీలు అదే మాట్లాడుతున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే చిరకు పనులు పడుతున్నాయి అంటాడు. అది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నా కదా, స్పష్టంగా పట్టిసీమని ఇచ్చి కృష్ణా జలం, గోదావరి జలంలో కృష్ణానదిలో పడేసినప్పుడు 85 టీఎంసీలు అయితే ఒక నది నుంచి ఇంకో నదికి మళ్ళిస్తే పైన రాష్ట్రాలు రావాలి. మహారాష్ట్రకు, కర్ణాటకకు, తెలంగాణకు రావాలి. 40 టీఎంసీల నీరు తెలంగాణకు ఇవ్వాలి. దాని మీద సంతకం పెట్టమని చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టాడు? అంటే ఇదే ఒప్పందం జరగాల్సిందే. జరగకపోతే రేపొద్దు 200 టీఎంసీలు తీసుకపోతే 200, 400 అయితే రేపొద్దున మిగులు జలాలు అని పేరు మీద తీసుకపోతే పైన ప్రాజెక్టులు కట్టుకున్నాడు, మీరు కట్టుకోవద్దని అభ్యంతరం చెప్తారు కదా. ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉండు, కేసీఆర్ గారు ఉండరు, జగన్మోహన్ రెడ్డి ఉండరు. ఆనాడు మనం ప్రజలు ఉంటారు కదా, నేనుండే మీరు ఉండకపోవచ్చు, ప్రజలు అయితే ఉంటారు కదా. రామ్మోహన్ గారు సమగ్ర పరిష్కారం అయిపోవాలి తప్ప బీజేపీ కూడా 2 టీఎంలు వాళ్ళు ఆడద్దు. ఇప్పుడు స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మన కాంగ్రెస్ నుంచి జాతీయ పార్టీ జాతీయ నాయకత్వంతో సంప్రదించి మాట్లాడారు సార్. లేకపోతే ఏమైందంటే 2 రాష్ట్రాలలో చెరొకటికి మాట్లాడితే బీజేపీ కాండేవన్నట్టు, కాంగ్రెస్ కాండేవన్నట్టు. రైట్, అంటే క్లియర్ కట్గా బీజేపీ నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎస్ రామ్మోహన్ గారు మీరేమంటారు? అంటే బీజేపీ పార్టీకి సంబంధించి క్లియరెన్స్ రావాల్సిన అవసరం ఉంది. ఎస్ ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి రామ్మోహన్ గారు ఒక నిమిషం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. వెంకటస్వామి గారు వినిపిస్తుందా? రైట్, మనకి అక్కడ డిస్టర్బెన్స్ వినిపిస్తుంది. ఎస్ రామ్మోహన్ గారు కంటిన్యూ చేయండి. మీరు ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నాం, బీజేపీ ఇందాక అంటే 2 రాష్ట్రాలు ఒక ఐక్యతతో అన్నదమ్ముల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇచ్చిపుచ్చుకోవాలి ఎవరి ప్రయోజనాల కోసమైనా సరే. ఇందాక హనుమంత్ గారు మాట్లాడారు. సో ఏమంటారు? రామ్మోహన్ గారు చూసుకుంటే అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారు. అల్టిమేట్ పైనుంచి రావాల్సిన అవసరం ఉంది, ఒకే మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మీరేమంటారు? రైట్, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు అదే చెప్తున్నాండి. అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమకూరిన తర్వాత మాకు అందాల్సిన నీటి వాటా పూర్తిగా అందిన తర్వాత మిగతా జలాల గురించి పక్క రాష్ట్ర ఆలోచించారు. ఒకవేళ ప్రాజెక్టు కట్టినైతే పైన నీటి లభ్యత ఎంత ఉంది, ఎక్కడైతే గోదావరి నది మధ్యలో కట్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే నీళ్లు గోదావరి నుంచి మళ్ళీ యాడ్ అయిపోయిందో ఆ అండ్లో కూడా నీటి వాటా తేలాల్సి ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా నిర్ణయిస్తున్న బాగుంటుంది. ముందస్తుగా మనం చెప్పేదంటే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు కట్టకూడదు అనేది మనకు మెయిన్ ఎజెండా. ఆ ప్రాజెక్ట్ అనేది నిర్మాణం చేయకూడదు పరిస్థితిలో. ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ మిగులు జనాలు ఏదైతే సముద్రంలో కలిసి వృధాగా పోతున్నాయో వాటిని మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది టెక్నికల్ గా నీటిపారుదల రంగానికి సంబంధించిన నిపుణులు చెప్పాల్సిన అవసరం ఉంది. వారు ఏం చెప్తున్నారు, ఈరోజు చర్చలు ఏం జరిగింది అనేది ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడు. మేము టీఆర్ఎస్ పార్టీగా ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క నీటి బొట్టు కూడా
మేము వృధాగా పోనీయం, వృధా కానీయం, మా హక్కు పూర్తిగా 100% రావాల్సిందే. రైట్. అంటే ఇక్కడ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలతో బీఆర్ఎస్ పార్టీ ఏకీభవిస్తుందో ఫైనల్గా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగానండి. రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నా సరే పార్టీతో సంబంధం లేదు. తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్ష, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ జీవధార అయినటువంటి గోదావరి నది దీనికి సంబంధించినట్టు మనకు పూర్తిగా 100%, 100కు 100% మనకు ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా మన హక్కు మనకు వచ్చిన తర్వాత మిగతా నీటి పైన వారు పక్క రాష్ట్రం వాళ్ళు వాడుకుంటే మనకేం కూడా ఇబ్బంది లేదు. ఆ విషయం కేసీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. అంతేగాని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, బంకజర్ల ప్రాజెక్టు కేసీఆర్ గారిని కట్టుకోమన్నాడు అని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. బట్టగాచి మీరేంటి ఇట్లా నువ్వు ఏదో తప్పు చేయడానికి పోతున్నావు కాబట్టి మా యొక్క మాజీ ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చెవాకులు పేలుతాను. ఇది పనిచేసి రాష్ట్రం యొక్క లక్ష్య అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రం యొక్క లక్ష్యాన్ని ముందు పెట్టుకొని, తెలంగాణ అస్తిత్వాన్ని ముందు పెట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భావోద్వేగాలు అర్థం చేసుకొని మనకు రావాల్సిన వాటా చివరి నీటి బొట్టు వరకు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఒకసారి బీజేపీ హనుమంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ప్రధానంగా ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఆహ్లాదకరంగా జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ బనకచర్ల అంశం ఎక్కడ చర్చకొచ్చినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే తెలంగాణ పూర్తిగా ఎజెండాలో అంశం ఉండకూడదన్నటువంటి లేఖ రాసింది నిన్న. సో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ. ఫైనల్గా ఏం చెప్తారు మీరు? తప్పకుండా అండి, తెలుగు రాష్ట్రాలు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొని తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల ప్రశ్నిస్తూ హనుమంత్ గారు ప్రధానంగా బీజేపీ పార్టీ ఇక్కడ ఒక తెలంగాణలో ఒకలాగా, ఏపీలో ఒకలాగా అక్కడ ఉన్నటువంటి నాయకులు తీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎజెండా, అక్కడ ఉన్నటువంటి ఎజెండా ఏంటి? అసలు బీజేపీ ఫైనల్గా ఏ స్టాండ్ తీసుకోబోతుంది? రెండు రాష్ట్రాల్లో ఒక్కొక్కలా మాట్లాడుతున్నటువంటి వాదన వినిపించారు ఇందాక రామ్మోహన్ రావు గారు. ఏం చెప్తారు ఫైనల్గా? తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సినటువంటి అవసరం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఉన్నదండి. తప్పకుండా తెలుగు ప్రజల యొక్క, రాయలసీమ ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి బనకచర్ల ప్రాజెక్టుకి భారతీయ జనతా పార్టీ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్ట్ అనేది అనవసరంగా గోదావరి నదిలో కలిసిపోయేటటువంటి జలాలని వాడుకోవడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పైన సోదర సమానులైనటువంటి తెలంగాణ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి అపోహలు అవసరం లేదండి. కృష్ణ, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం అనేది దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి మొదలవుతుంది. దీనికి మనం అందరం కూడా సంతోషించాలి, దీనికి మన అందరం కూడా సహకరించాలండి. లేనిపోయినటువంటి ఎలిగేషన్లు పెట్టేసి హనుమంత్ గారు రైట్ థ్యాంక్ యూ. రైట్. రామారావు గారు ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి. ప్రధానంగా ఏం చెప్తారు? ఇప్పటికే అక్కడ నిమ్మల రామారావు చాలా ఆహ్లాదకరంగా జరిగిందని చెప్తున్నారు సమావేశం. ఈ సమావేశం జరగడం మంచి ఉదాహరణ. దీనిలో రెండు విషయాలు మంచి రెండు మెరికలు ఇచ్చడం. మొదటి మీద రెండోది నారాయణ సార్ కానీ చూసేదండి కానీ రెండోది ప్రతిపాదన కొత్తది వచ్చింది. పోలవరం మీరు కట్టుకుంటే మనకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కట్టాలి. అప్పుడు గోదావరి నది జిల్లాల కింది వెళ్ళిపోవు. అప్పుడేమో తెలంగాణ వాడు తెలంగాణ కట్టాలి, అందులో వాటికి ఇంత తీసుకోవచ్చు. ఈ మిగులు జలాలు అనే పేరు పెట్టుకుంటే గతంలో కృష్ణా నదిలో ఇదే అన్యాయం జరిగింది. గతంలో పాలన బెదిరి పెట్టారు. మిగులు జలాలు మొత్తం మాకే వస్తాయి అనుకుంటే పైన ఆల్మాట్యూను నారాయణపూర్ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ ఎక్కేసారు. కృష్ణ నీళ్ళు లేకుండా ఈ మిగులు జలాలనే పద్ధతి రైట్. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేస్తే మన కాంగ్రెస్ నుంచి ఒకసారి తీసుకుందాం. మీరు కంక్లూడ్ చేయండి త్వరగా. అంటే కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. ఇందాక నుంచి ఆయనకి టెక్నికల్ ఇష్యూ వస్తుంది. త్వరగా కంక్లూడ్ చేయండి. ఎస్ వెంకటస్వామి గారు నమస్తే అండి. అందరికి నమస్కారం. నమస్తే. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది నా దగ్గర. ఎస్ మనకి చెప్పండి మీ వర్షం ప్రధానంగా చెప్పండి. భేటీ కూడా ముగిసింది. భేటీ ముగిసిన తర్వాత రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. వారికి ఏమో అంటే విషయాలు లేవు. ఎవరి విషయంలో ఎవరు తప్పకుండా వాళ్ళని చెప్పగలిగేటువంటి సంసిద్ధత, అంటే అవేర్నెస్ ఉంది. నేను ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఏదో
అన్నదమ్ములం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మోసం జరిగింది కాబట్టి మా హక్కులన్నీ కాలరాసింది కాబట్టి మేము తెలంగాణ వేసినాం. ఒకవేళ ఆ రోజే కనుక ఆంధ్ర ప్రాంత పాలకులు సమన్యాయంతో వివరించి అది తమ్ముని విషయంలో అమ్మ విషయంలో సమన్యాయం లేదు, తెలంగాణ అడిగే పరిస్థితి రాకపోతే మా ఆక్రమణ పట్టించుకుంటలేడనే మేము అంతరాటం చేసినాం. చేసి వచ్చినటువంటి తెలంగాణలో ఇప్పుడు కూడా మీరు గమనించి మా నీళ్ళు నచ్చకపోతామనంటే పైన పారాట కానీ కింద నీళ్ళు కావాలనంటే ఏం న్యాయము, ఎక్కడి న్యాయము? అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పాలకుల యొక్క ఆలోచన విధానము ఏం మారలే, విడిపోయినా మారలే, కలిసినప్పుడు ఏం మారలేదు, ఇప్పుడు విడిపోయినాక కూడా ఏం మారలేదు. అసలు నేను టెక్నికల్ గా కొంతమందిని అడిగినప్పుడు ఏంటంటే వాస్తవంగా వరద జలాల మీద ప్రాజెక్టు ఆనవాళ్ళు అయితే నాకైతే కలిసిలేదు. వరద జలాలని చెప్పి తీసుకొస్తారనే లేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ అసంబద్ధమైంది, దాని మీద చర్చ అవసరం లేదు, దాని మీద ముందుకు పోవాల్సిన అవసరం లేదు, దాని మీద చర్చనే అనవసరం అనేది మా పార్టీ. మేము తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా అదే. అది టీఆర్ఎస్ అయినా ఎవరమైనా, మేము జాతీయ పార్టీ అయినా వాళ్ళు ప్రాంతీయ పార్టీ అయినా ప్రాంతీయ అది కూడా బీఆర్ఎస్గా మారింది. కత్తి వెంకటస్వామి గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది. ఎస్ రైట్ రైట్ ప్రజల ఆకాంక్షించిన ఇవాళ కూడా ప్రజల ఆకాంక్ష మేరకే మేము చెప్పారు. రైట్ థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రామ్మోహన్ రావు గారు సమయాన్ని వెచ్చించి క్లియర్ కట్గా మాట్లాడారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏపీ నుంచి హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. చూద్దాం, అంటే రెండు రాష్ట్రాల ప్రయోజనాలు చాలా కీలకం. ఇక్కడ బనకచర్ల అంశంలో తెలంగాణకు నష్టం జరుగుతున్నటువంటి ప్రతిపాదన వినిపించింది. సో ఈరోజు అక్కడ కూడా అంశాలు చర్చలోకి వచ్చినట్టు అక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఏపీకి సంబంధించి మంత్రి మాట్లాడిన తర్వాత కూడా క్లియర్ కట్గా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే మనం విజువల్లో కూడా చూసాం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఒకరినొకరు సన్మానించుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం చెప్పుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం ఏదైతే కమిటీలు నిర్వహించబోతున్నారో 21ని ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఆ దిశగా వెళ్ళాలి, జరగాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. అలా ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూద్దాం, అంటే బనకచర్ల అంశం ఇప్పటితో ఫుల్ స్టాప్ పడినట్టుగా, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ తెరపైకి వస్తున్నటువంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.